నమస్తే అండి. మీ పేరు? సాలిగ్రామ్ శ్రీనివాస్. ఏం చేస్తుంటారండి? వ్యాపారం చేస్తుంటానండి. ఓకే. బిజినెస్. చంద్రబాబు నాయుడు గారి 7 నెలల పరిపాలన మీకెలా అనిపించింది? బావుందండి. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఏంటంటే గ్యాస్ సిలిండర్లు ఏయో చెప్పారు. అయి రిలీజ్ అవుతున్నాయి. తర్వాత మా బస్సుల గురించి ఆయన నెక్స్ట్ స్టెప్ బస్ అన్నారు. అది కూడా అవుతుందని ఆశిస్తున్నాం. ఆయన చేస్తారనే నమ్మకం ఉందండి మరి ప్రస్తుతానికి. హ్మ్. అదండి. సంక్రాంతి అయిపోయింది. మరి జగన్ ప్రజల్లోకొస్తానన్నాడు. వస్తాడంటారా? ఎలాగొస్తాడండి? ఆయన చేసి తప్పులు ఎన్నున్నాయి. ప్రజలే తీర్పిచ్చారు కదా! ఇంకా ఎలాగొస్తాడు ఇప్పుడు? అవన్నీ కూర్చున్నందుకే కదా ఈయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ఇదవుతలేదు. చేస్తాడండి? చూద్దాం. వస్తే మంచిదే కదండి. ఆయన కూడా చెప్తుంటే ఈయనకి కూడా ఇదవుతుంది. చూద్దాం వస్తాడనేసి అనుకుందాం మరి ప్రస్తుతానికి. అది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో 20,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నారంట. ఉమ్. మరి ఆ ఉద్యోగాలు ఇవ్వడానికి నా రంగం సిద్ధం చేశారంటారా? మరి సిద్ధం చేస్తున్నట్టుగా కదండి. ఆ ప్రయత్నంలోనే ఉన్నారండి. ఇస్తారనేసి పూర్తి నమ్మకం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడిదారులని మన లోకేష్ గారు ఎలాగా ప్రెస్ చేస్తున్నారో ఇవన్నీ చూస్తున్నాం కదా. మేము పేపర్లో వాటిలో చూస్తున్నామండి. మేము అంటే మాము వ్యాపారస్తులం అంతగా తెలీదు. కానీ లోకేష్ గారు మటు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అది జరుగుతుందనేసి 100% నమ్మకం ఉందండి. ఏంటంటే వాళ్ళు నిజాయితీ ఉంది. అందు గురించి కంపల్సరిగా పెట్టుబడుల్ని చేస్తున్నారు. మన సంపద కూడా కలిగిస్తారనేసి అనుకుంటున్నామండి. అదండి. మరి ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలనేవి నెరవేరుస్తారని మీరు నమ్ముతున్నారా? వచ్చి 6 నెలలే అయ్యిందండి. ప్రస్తుతానికి 2 పథకాలు వదిలారు. తర్వాత మరి బడ్జెట్ లేనిదప్పుడు మరి ముందు చేసిన ఆయన అప్పుల వల్ల ఇదయ్యారు. మరి ఆ బడ్జెట్ కూర్చాలి, తీర్చాలి, ఇవన్నీ చేయాలంటే మరి టైం పడుతుందండి. కానీ ఆయన 5 ఏళ్ళ కాలంలో మటుకు కంపల్సరిగా చేస్తారనేసి మేము ఆశిస్తున్నామండి. అదండి. అది. జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నాయంటారా? అలాగే కూటమి ప్రభుత్వం జగన్‌పై సీరియస్‌గా వ్యవహరిస్తుందంటారా? జగన్ బెయిల్ అంటే ఈ ముందు పెట్టిన కేసులమ్మ. అది మ్, ఈ కోర్టు చేయవలసిన పని, ఈ ప్రభుత్వం చేయవలసిన పని, ఈ దేనికి దానికి దాని ప్రయత్నాలు అవి ఇదవుతుంటాయండి. దాని పని అవి చేసుకుంటా పోద్ది చట్టం. అది ఏం కొత్తగా పెట్టినవి కాదు. అంతే కదమ్మా, కొత్తగా పెట్టినవి కాదు. ఆయన ముందు చేసినవి మరి అది కోర్టే నిర్ణయిస్తుందండి అది. అంతేగాని వీళ్ళేం కొత్తగా ఏం పెట్టలేదు. మరి మనకు తెలిసి ఉంటుండగా దాని గురించి మటుకు ఎవరు తప్పు చేసినా శిక్ష పడవలసిందే. శిక్ష పడవలసిందే. దాని ప్రయత్నం చేస్తుందమ్మా. అది నా ఉద్దేశం. జగన్ ఉన్నప్పుడు స్కూల్స్ డెవలప్ అయ్యాయంటారా? చంద్రబాబు ఉన్నప్పుడు స్కూల్స్ డెవలప్ అవుతున్నాయంటారా? జగన్ కూడా కొద్దిగా బాగానే చేశాడండి. స్కూళ్ళు ఇచ్చేసాడు. అది మటుకు వాస్తవం. అది దాన్ని మటుకు మనం తప్పు పట్టకూడదండి. ఏంటంటే ముందు చేశాడు జగన్. ఒక తప్పు చేసి ఒక మంచి పని చేసి ఓ 50 తప్పులు చేశాడనే ఉద్దేశం నాదండి. అది దాని గురించి ఏంటంటే స్కూల్లో మటుకు 100% అయింది మంచి ఇదే చేశాడండి. అదే నా ఉద్దేశం. అంతే అంట. ఓకే. సంక్రాంతి అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తా, పార్టీని బలోపేతం చేస్తా, నేనేంటో చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతికి ముందు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. అయితే సంక్రాంతి రానే వచ్చింది, సంక్రాంతి కూడా అయిపోయింది, సంక్రాంతి అయిపోయి 4 రోజులు అవుతా ఉంది. అయినా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు ప్రజల్లోకి వస్తాన విషయం గురించి ఆ అంశం మీద ప్రస్తావన కూడా లేదు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలే కానీ వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో ఒక వార్త మాత్రం సెక్యులరేట్ అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాబోతా ఉన్నాడు, పార్టీని ముఖ్యంగా బలోపేతం చేయబోతా ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ ఏకం కావాలి, ముఖ్యంగా సోషల్ మీడియాని మనం బలోపేతం చేసుకోవాలని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మనం సినిమాలో చూసుంటాం, బాహుబలి సినిమా చూస్తాం కదా, అందులో అనుష్క ఒక డైలాగ్ మాట్లాడితే, బాయిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకు వస్తున్నాడు, అమరేంద్ర బాహుబలి వస్తున్నాడని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి అలా వస్తున్నాడని చెప్పి ఈ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాటలు. ఏపీ ప్రజలారా ఊపిరి పీల్చుకోండి, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీ కష్టాలని గట్టెక్కిచ్చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు కష్టాలతో ఉన్నారో లేకపోతే సంతోషంతో ఉన్నారో, పథకాలన్నీ అంది వాళ్ళందరూ హ్యాపీగా జీవిస్తా ఉన్నారో లేదంటే పథకాలు అందగా ఇబ్బంది పడుతున్నారో ప్రజలు నిర్ణయిస్తున్నారుగా.
ఇప్పుడు ప్రజల స్పందన మనం చూస్తా ఉన్నాం కదా! అనేక మంది సోషల్ మీడియా అనలిస్టులే గాని, కొంతమంది పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుంటా ఉంటారు. అందులో 95% ఓన్లీ 60, 70 కాదు, 95% ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద సానుకూల స్పందనే ఉంది. అన్న మాట ప్రకారం అన్ని పనులు చేసుకుంటూ వస్తా ఉన్నారు. 7 నెలలు గడిచిపోయింది. ఈ 7 నెలల్లో ఒక్కొక్క పథకాన్ని అవలంబిస్తా ఉన్నారు. ఏదైతే సూపర్ 6లో భాగంగా చెప్పినటువంటి పథకాలున్నాయో, ఆ పథకాలను ఒక్కటొక్కటిగా అవలంబించేలా 2 పథకాలు ఆల్రెడీ అవలంబించారు. ఏదైతే రూ. 4,000 పెన్షన్ ఒకటిచ్చారు. 3 సిలిండర్‌లు దీపం పథకం కింద 3 సిలిండర్‌లకు సంబంధించినటువంటి ఆ యొక్క విషయాన్ని కూడా ప్రజలకు తీసుకురావడం, ఉచిత సిలిండర్‌లు పంపిణీ చేయడం ఇయన్నీ మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ బురద జల్లాలి, ఏదో రకంగా బురద జల్లి రాజకీయాలు చేయాలి, కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక నెపం నెట్టేయాలి అని చెప్పి కంకణం కట్టుకుని పనిచేస్తా ఉన్నారు. అయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తే బాగుంటది, అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకురావాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా నడిపించాలని చెప్పి ఒక కంకణంతో పనిచేస్తా ఉండంటే, ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎక్కడికక్కడే దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయేలా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తానంటున్నాడు. మంచిదే, రావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మంచిదే కదా! వచ్చి ప్రజల్లో తిరుగుతాం, ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడం, ప్రజల్లో యొక్క సమస్యల పట్ల మీరు ప్రతిపక్షంగా ఉన్నటువంటి మీరు కాస్త దాని గురించి మాట్లాడితే, ప్రతిపక్ష హోదా లేదనుకోండి, అయితే మీరు ప్రతిపక్ష పార్టీ లెక్కే కాబట్టి మీరు ఒక దాని మీద కూడా ప్రస్తావన గురించి మాట్లాడుతా ఉంటే, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతా ఉంటే, ఆ ప్రజా సమస్యలు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఆ సమస్యలు వెంటనే తీరతాయి కదా! మంచిదే, ప్రజల్లోకి వెళ్ళండి, పార్టీ కోసం కష్టపడండి, పార్టీని గెలిపించుకోవడం కోసం శాయశక్తులా ప్రయత్నించండి. అంతే తప్ప కూటమి ప్రభుత్వం మీద విమర్శించడం కరెక్ట్ కాదు కదా! ఆలోచించండి వాస్తవాలు. సమస్య ఏదైనా ఉంటే దాని మీద ఫైట్ చేయండి. ప్రజలకి ఏదో పథకం ఇస్తామన్నారు, ఆ పథకం ఇవ్వాలి, ఎప్పుడిస్తారు, ఏంటి ఈ సమస్య అని చెప్పి దాని గురించి ఫైట్ చేయండి. ఆ పథకాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆ పథకాన్ని ఇస్తానారా, ఎప్పుడు అవలంబిస్తారు, ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతా ఉన్నారని చెప్పి ఈ రకంగా గవర్నమెంట్‌ని ప్రశ్నించండి, నిలదీయండి, మీకు కావాల్సిన పథకాలు రప్పించుకోండి, ప్రజలకి మంచి పరిపాలన అందించేలా మీరు కూడా కృషి చేయండి. అంతే తప్ప నేను అధికారంలోకి వస్తా, మీ అంతేంటో తెలుస్తా, దౌర్జన్యాలు, అరాచకాలు చేశారు కదా, మా వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలందరిని హింసిస్తున్నారు కదా, మీ అంతు చూస్తా అని చెప్పి ఈ రకమైనటువంటి మాటలేంటండి? మాట్లాడేదేదో మనం ఆలోచించి మాట్లాడాలి. ఈ రోజున వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలే చాలా మంది ఈ రోజున కూటమి పార్టీలో చేరతా ఉన్నారు. అనేక మంది నాయకులు కూటమి పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరతా ఉన్నారు. ఇప్పుడు తప్పెవరిదో బయటపడింది కదా! ఈ రోజున మీకు గతంలో 150, 160 సీట్లు ఇచ్చిన మీకు ఈ రోజున కేవలం 11 సీట్లు ఇచ్చారంటే ఒకసారి ఆలోచించాలి. ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనేంటి, మీరు చేస్తున్నటువంటి పనులేంటో, అప్పుడు మీరు చేసినటువంటి పనులకే కదా ఈ రోజున ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఎటువంటి తీర్పిచ్చేది? అప్పుడు మీరు చేసినటువంటి పనులు బట్టే గదా మీకు 11 సీట్లు రావడం, కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టడం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి పరిపాలన ఎలా అందించాలో అలా అందిస్తా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలకి వాస్తవాలు తెలుసు. మీరు ప్రజల్లోకెళ్ళి, మీరు ప్రజల్లో ఏది చెప్పినా సరే ప్రజలు నమ్మేసి, జగన్మోహన్ రెడ్డే మా దేవుడు, జగన్మోహన్ రెడ్డిని వదులుకొని మేము తప్పు చేసామని చెప్పి ఇలా ఎవరు మాట్లాడరు. దయచేసి వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రజలనుద్దేశించి చేసేవే. ఇవి కొంతమందికి గిట్టవు, కొంతమందికి నచ్చుతాయి. అందులో గిట్టని వాళ్ళు ఎవరంటే మీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళే. ఈ రోజున వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అనేక మందికి పనులు జరుగుతా ఉన్నాయి. గత హయాంలో పెన్షన్‌లు మీరు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళైతే రాసారా పెన్షన్‌లు? ఈ రోజున ఇక్కడ అలాంటివి లేవు కదా! ఏదైనా పెన్షన్‌లు రాయాల్సొచ్చి మనం రాస్తున్నప్పుడు అనేక మంది వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా పెన్షన్‌లు రాపిచ్చుకున్నారు. ఏంటి మరి ఇదెక్కడ పార్టీ వ్యత్యాసాలు చూపిచ్చేది మీరే గదా! ఇక్కడ అలాంటియి ఏమి లేదు గదా! ఇప్పటికైనా వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటున్నారు. మీరు ప్రజల్లోకెళ్ళి ఏది చేసినా సరే ప్రజలు నమ్మే ప్రసక్తులు లేరు. కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం కొనసాగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు పగటి కళ్ళకి కనడంలా ఉంటారు తప్ప అలాగే కనండి. కూటమి ప్రభుత్వాన్ని మీరు ఏమీ చేయలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.